హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న చేను 60 నుంచి 70 రోజుల ఫీల్డ్ చేను అండి. ఇది అధికంగా ఎరువులు ఇవ్వడం వల్ల ఇది అనేది హైట్ అనేది పెరగడం జరిగింది. 3 నుంచి 3.5 అడుగులు పెరగడం జరిగింది. ఇట్లా పెరిగిన చేను ఏమిటంటే మనకు క్రాప్ సెట్టింగ్ అనేది తక్కువ రావడం జరుగుద్ది, పూత రావడం జరుగుద్ది. ఏకే టైం అదేవిధంగా కనుపులు కూడా మనకు ఎడం రావడం జరుగుతుంది. అంటే కనుపుకు మధ్యలో లెంత్ ఎక్కువ రావడం జరుగుద్ది. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకు దిగుబడి అనేది తగ్గడం జరుగుద్ది. ఫ్లవర్ డ్రాపింగ్ అంటే చెట్టు అనేది ఊపుగా ఉండడం వల్ల ఫ్లవర్ అనేది తొందరగా పండుబండి రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా కాకుండా మనం ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే దీనికి మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, ఏ కంపెనీ మందులు స్ప్రే చేసుకోవాలి, ఏ టైంలో స్ప్రే చేసుకోవాలన్న దాని గురించి మనం ఈరోజు కంటెంట్ రూపంలో మనం రైతులకు క్లియర్ కట్లో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల తోటి రైతులకు కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది రైతులు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూడడం జరుగుతుంది. అటువంటి రైతులు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేసే ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. ముందుగా మనం ఈరోజు కంటెంట్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది కనుక మన చేను కాదు, ఇది నేను చూసి చెప్తాను దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేస్తే సెట్టింగ్ అయ్యే అవకాశం ఉంటుందని గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, ఎక్కడ కూడా కాయగు లేదు. ఇక్కడ చెట్టు హైట్ పెరిగిందే కానీ తప్ప మన కనుపులు ఎడమ రావడం జరుగుతుంది. ఏమన్నా ఇక్కడొకటి ఉండడం జరిగింది. ఓన్లీ ఫ్లవరింగ్ మీనే ఉంది. ఇది ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వడం అవుతుంది, అంటే రాలిపోవడం జరుగుతుంది, పసుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చెట్టు ఎదుగుదల మీద ఉన్నప్పుడు ఫ్లవర్ అని డ్రాప్ అవ్వడం అనేది సర్వసాధారణం. అట్లా కాకుండా ఈరోజు మనం 2 మందులు తీసుకురావడం జరిగింది. అవి ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూడొచ్చండి, ఇది సింజటా కంపెనీ వాళ్ళది కొమాన్ ఎల్ అనే మందు. అదేవిధంగా ఇది బోరాన్ అండి, ప్రతి ఒక్క రైతుకు తెలిసిందే, పెద్ద పరిచయం అక్కర్లేని మందు ఇది. ఇది కనుక ఇందులో చూసుకుంటే బోరాన్ 20% మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో జీరామ్ అనే మందు 27% ఎస్సీ రూపాయల్లో మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఇక్కడ బోరాన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎకరాకు 1/2 kg స్ప్రే చేసుకోవాలండి. ఇది కనుక కామన్ ఎల్ కనుక మనం చూసుకున్నట్టయితే 300 ml నుంచి 500 వరకు చేను స్టేజ్ని బట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు, అంతకు మించి పోకూడదండి. ఇక్కడ కామన్ ఎల్ అనే మందు కనుక చూసుకున్నట్టయితే మనకు బుర్రమాడు, అలాగే ఆకుమచ్చ లెక్క నచ్చి రాలిపోవడం, లైట్గా మనకు పండాకు వచ్చి రాలిపోవడం, అలాంటి వీటికి పనిచేసే అవకాశం, ఇన్ కేస్ కాయ మచ్చలకు కూడా ఈ కామన్ ఎల్ అనే మందు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో కొమ్మకులు ఏదైతే ఉందో స్టార్టింగ్లో 1-2 చోట్ల ఉన్నట్టయితే ఇది స్ప్రే చేసుకుంటే మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇన్ని విధాల రోగాలకు మనకు తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్ ఇది. వాడుకోదగ్గ మందు. ఎక్కువ రేట్లో పోకండి. ఈ సంవత్సరం మార్కెట్ ఎట్లుంటుందని ఎవడో అంచనా చెప్పలేడు. ఎవడో మార్కెట్ ఉంది కదా అనేసి వేలలో వెచ్చించి కొట్టినట్టయితే మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ పరిస్థితి వచ్చిందనుకో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా తక్కువ రేట్లో కాంబినేషన్ కనుక సెట్ చేసుకుంటుంది. టెక్నికల్ ఇన్ కేస్ పేర్లు మారుతాయి అంతే తప్పించి రిపీట్ టెక్నికల్లో రావడం జరుగుద్ది. మీకు తెలిసిందే, చాలామంది చదువుకున్న రైతులకు. ఈ బోరాన్ సంగతి చూసుకున్నట్టయితే ఎక్కడైనా 1/2 kg స్ప్రే చేయండి. ఇది వాటర్ సాల్యుబుల్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎకరానికి 1/2 kg కనుక ఇచ్చినట్టయితే తెల్లగా ఫ్లవర్ రావడం జరుగుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కంపల్సరీ 99% ఆగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ మనం ఏదో వేలలో పెట్టి కొడదాం అనుకుంటే మాత్రం చాలా మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇన్ కేసు నేను చెప్పిన ఈ చైన్లోకి మాత్రం ఇది మాత్రం బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది కనుక మనం ఫెర్టిలైజర్ ఏదైతే కింద ఇస్తామో దాంట్లో కనుక 1/2 kg కలిపి ఇవ్వండి. ఇచ్చినట్టయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత చెట్టు అయితే పెరిగిందో దానికి కూడా మొత్తం ఫ్లవర్ రావడం జరుగుతుంది. అట్లా మనం ఈ స్టేజ్ తోటలో ఉన్న చైన్లన్నీ కూడా ఒక రౌండ్గా ఒకసారి కనుక మనం స్ప్రే చేసినట్టయితే మంచిగా ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎటువంటి ఆకుపచ్చ కానీ, పండు తెగులు కానీ, కొమ్మక్కులు కానీ ఇలాంటివి రాకుండా ముందుగా మనం యాంటీబయాటిక్ లేకుండా కామన్ ఎల్ యాడ్ చేసి కొడుతున్నాం కాబట్టి కంపల్సరీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేది కూడా ఆగిపోవడం జరుగుద్ది. ఇట్లాంటి కనుక బెస్ట్ కాంబినేషన్లో తక్కువ రేట్, ఇది ఒక 300 రూపాయలు, ఇది ఒక 200 నుంచి 150 రూపాయలు లోపే ఉంటుందండి. మొత్తం కొట్టినా కానీ 500 రూపాయలు ఒకసారి మనకు స్ప్రేయింగ్ అనేది అయిపోద్ది. మెయిన్గా పర్టికులర్ క్రాప్ సెట్టింగ్ స్టేజ్లోనే కొట్టండి, అవసరం లేదు. క్రాప్ సెట్టింగ్ స్టేజ్లో కొట్టుకుంటేనే మనకు ఇది ఫ్లవర్ అనేది కంపల్సరీ మనకు ఆగడం జరుగుద్ది. ఇది కొంచెం లైట్గా ఫస్ట్ క్రాప్ సెట్ అయిన వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ రాలిపోయినట్టయితే ఇసాబియన్ కానీ, క్వాంటిస్ కానీ, క్రాప్ మ్యాక్స్ కానీ, బయోజెమ్ కానీ,
బయోవిటా కానీ ఇలాంటి మందులు కనుక కలిపి బోరాన్ యాడ్ చేసి స్ప్రే చేసుకున్నా కానీ బాగుంటుంది. బోరాన్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు యాడ్ చేసి స్ప్రే చేయండి. ఆ నార్మల్గా కాకుండా డ్రిప్లు ఇచ్చుకున్న రైతులకైతే బోరాన్, జింకు ఇలాంటివి కనుక కలిపి 2 కాంబినేషన్లో కనుక మనం వాటర్ సాల్యుబుల్ కింద కనుక మనం డ్రిప్పులో ఇచ్చుకున్నట్టయితే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వీడియోలు కనుక మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.